సార్ పారపడుకుని ఒక స్టిల్ రాదు సార్. తెప్పించాకనే మటన్ తెప్పించండి. తర్వాత లైన్ ఇక్కడ నుంచి కనెక్షన్ ఇక్కడ పెద్ద సుప్పిడ్ కూడా తీసుకోవచ్చు. మీరు మొత్తం చూస్తే తీసుకున్న ప్లేస్ అంటే ఈ ఏరియా ఎక్కడ బాగానే వస్తుంది అక్కడ మీరు చూసి పెట్టండి. ఏ అంటే యాపిల్, ఇంకా నెక్స్ట్ బి అంటే మంచిగా పడిపోతుంది. వెరీ నైస్. సర్క్యులేటరీ సిస్టమ్. Very happy to see that you are using IoT panels. Last year, user set down. అన్ని ఏం షార్టేజ్ ఏమైనా ఉందో అన్నీ ఉన్నాయి. యాంటీబయాటిక్స్ ఈ శాంపుల్స్ నమస్కారం. ఈరోజు నుంచి జిల్లాలో మనం పనుల జాతర పేరిట వేరియస్ యాక్టివిటీస్ చేపడుతూ ఉన్నాము. దీంట్లో గ్రామ స్థాయిలో అవసరం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది గ్రామీణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, దాంట్లో జీపీ బిల్డింగ్లు కావచ్చు, అంగన్వాడీ సెంటర్లు కావచ్చు, అదేవిధంగా శానిటేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఇండివిజువల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, శానిటేషన్లో మనం ఇండివిజువల్ సోక్ పిట్స్, డ్రైన్ అండ్ సోక్ పిట్స్ కావచ్చు, ఇంకా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కావచ్చు, అట్లాంటి వర్క్స్ టేకప్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా గ్రామాల్లో ఇండివిజువల్ వర్క్స్ బెనిఫిట్స్ సంబంధించి అంటే క్యాటిల్ షెడ్లు కావచ్చు, హార్టికల్చర్ ప్లాంటేషన్స్ కావచ్చు, ఇంకా ఇతర వర్క్స్ కూడా ఐడెంటిఫై చేసి దాంట్లో టేకప్ చేయడం జరుగుతూ ఉన్నది. గతంలో చేసిన పనులు ఇనాగరేట్ చేయడం, అదేవిధంగా కొత్త వర్క్లు ఎవరైతే మనకి ఎంజీఎన్ఆర్జీఎస్ కింద ఉన్న రిక్వెస్ట్ పెడతారో వాళ్ళకి టేకప్ చేసి గ్రౌండింగ్ చేయడం కూడా మనం ఒక పండుగ వాతావరణంలో ఒక ఇది టేకప్ చేయడం, జాతర రూపంలో మనం టేకప్ చేయడం జరుగుతూ ఉన్నది. అంటే పనుల విషయంలో ఎలాంటి శ్రద్ధ తీసుకోబోతున్నారు, అధికారులకు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు సార్? అందరూ ఇది ఎంజీఎన్ఆర్జీఎస్ సంబంధించిన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన అన్ని అధికారులకి, డిఆర్డిఓ కావచ్చు, డిపిఓ కావచ్చు, క్షేత్రస్థాయిలో ఎంపీడీఓస్, ఏపీఓస్, ఈసీస్, టీఏస్, పంచాయత్ సెక్రటరీస్ వాళ్ళందరూ అక్కడ శాంక్షన్ అయిన వర్క్స్కి గ్రౌండింగ్ చేయడం, మార్కౌట్ ఇచ్చిన తర్వాత డైమెన్షన్ ఆ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు అక్కడ పనులు స్టార్ట్ చేయించడం, అదేవిధంగా వాటికి సంబంధించి వర్క్ మెజర్మెంటు, టైం టు టైం టెక్నికల్ గైడెన్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి అది పూర్తి చేయడం. ఈచ్ వర్క్ బట్టి అది వేరే వేరేగా ఉంటుంది. ఆ విధంగా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాము. ఆ విధంగా వారు క్షేత్రస్థాయిలో కూడా అది అమలు చేయడం జరుగుతూ ఉన్నది. అంటే కొంతమంది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లంచాలు అవి డిమాండ్ చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో ఒక ఇష్యూ మీరు రెఫర్ చేసేది మనకి ఒకటి కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ వస్తేనే అది మనకి వెంటనే ఎంక్వైరీకి పంపడం జరిగింది. ఆ విషయాలు ఫోన్ కాన్వర్జేషన్స్ కొన్ని నోటీస్లో రావడం జరిగింది. వెంటనే సంబంధించిన పంచాయత్ సెక్రటరీ మీద వెంటనే మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆయనకి సస్పెండ్ చేసి ఫర్దర్ డిసిప్లినరీ యాక్షన్కి మనం ప్రాసెస్ మొదలుపెట్టాం. అదేవిధంగా పోలీస్ కంప్లైంట్ కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్రిమినల్ యాక్షన్ కూడా దాంట్లో మనం టేకప్ చేస్తూ ఉన్నాం. ఎవరు ₹1 ఇందిరమ్మ ఇల్లు సంబంధించి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకి విడుదల వారీగా బేస్మెంట్ కంప్లీట్ చేస్తే ₹1,00,000, రూఫ్ లెవెల్ వరకు వస్తే ఇంకొక ₹1,00,000,
రూఫ్ లేడ్ కంప్లీట్ చేసిన తర్వాత 2 లక్షల రూపాయలు, పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత చివరి 1 లక్ష రూపాయలు 5 లక్షల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీ అకౌంట్లో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. గ్రౌండింగ్ కానీ క్యాప్చర్ కానీ విషయంలో మనం వివిధ ఆదేశాలు వచ్చినవి అది ప్రొసీజర్ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఆ విషయంలో రెగ్యులర్ ఫాలోఅప్ మా వైపు నుంచి కూడా ఉన్నది. ఎవరు కూడా ఈ తప్పు పనులకి వాళ్ళు చెప్పే విధానాలకి పాల్పడవద్దు. ఏమైనా కంప్లైంట్ ఉంటే వెంటనే ఎంపీడీఓలు కావచ్చు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు కావచ్చు, మాకు కావచ్చు కంప్లైంట్ చేస్తే దాని మీద కఠినాత్మక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. పేదవాళ్ళకి వాళ్ళు ఇంటి కల సాధించడానికి ప్రభుత్వం ఇచ్చిన ఈ పథకంకి ఖచ్చితంగా న్యాయంగా అదేవిధంగా క్వాలిటీ మేనర్లు ఇంప్లిమెంట్ చేయడానికి వీ విల్ టేక్ నెసరీ యాక్షన్ అండి.